అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గ్లోబల్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడని తెలిసింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది. కాగా మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ 31 కూడా లాంచ్ చేసి అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఆగస్టులో హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఎన్టీఆర్ నీల్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు రెండు వార్తలు అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నాయి. ఈ చిత్రంలో సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత ఫీమేల్ లీడ్ రోల్లో నటించనుందట. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని ఇన్సైట్ టాక్. అంతేకాదు ఈ చిత్రం బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో ఉండబోతున్నట్టు ఇంకో వార్త నెట్టింటా చక్కర్లు కొడుతోంది. బంగ్లాదేశ్ కు వలస వెళ్లిన తెలుగు వాళ్లకు అండగా నిలిచే పాత్రలో తారక్ కనిపిస్తాడట. మొత్తానికి ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సినిమాను సిద్ధం చేస్తున్నాడని తాజా అప్డేట్ చెప్పగానే చెబుతోంది. ఈ క్రేజీ వార్త అఫీషియల్ కానప్పటికీ మూవీ లవర్స్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం మట్కా. పలాసా 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ముందుగా ప్రకటించిన ప్రకారం రిలీజ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రాన్ని నవంబర్ 14న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వరుణ్ తేజ్ సూట్ లో సూపర్ స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ మెట్లు దిగుతూ వస్తున్న పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే విడుదల చేసిన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీతో పాటు అంచనాలు పెంచేస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో మట్కా ఫైనల్ షెడ్యూల్ కొనసాగుతున్నట్టు ఇటీవలే ఓ వార్తను షేర్ చేశారు మేకర్స్. సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం రజనీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆసుపత్రిలో చేరిన నా స్నేహితుడు రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అదే సమయంలో ఆ రాష్ట్ర గవర్నర్ RN రవి కూడా నటుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రజనీకాంత్ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్కు తరలించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్యుల బృందం సూపర్ స్టార్కు చికిత్స అందిస్తుందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. సూపర్ కూల్ యాక్టింగ్తో అదరగొట్టేది కొందరైతే క్లాస్ మాస్ అపీరెన్స్ ఇస్తూ ఎరగదీసే యాక్టర్లు మరికొందరు. ఈ జాబితాలో టాప్లో ఉంటారు కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీ, టాలీవుడ్ యాక్టర్ మహేష్ బాబు. యాక్టింగ్లో ఎవరి స్టైల్ వారిదే. ఈ ఇద్దరు లీడింగ్ యాక్టర్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకునే స్టార్ యాక్టర్లు క్లాస్మేట్స్ అనే విషయం మీకు తెలుసా? అవును, ఇది నిజమే. ఈ విషయాన్ని కార్తీనే స్వయంగా చెప్పాడు. కార్తీ అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం చిత్రానికి మంచి స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది కార్తీ టీం. ఈవెంట్లో సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు కార్తీ. రానున్న రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అని ఓ రిపోర్టర్ కార్తీని అడిగాడు. దీనికి కార్తీ స్పందిస్తూ సరైన కథ దొరికి అవకాశం వస్తే మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అని చెప్పాడు. అంతేకాదు మహేష్ బాబు తాను చెన్నై స్కూల్ డేస్లో క్లాస్మేట్స్ అని కూడా అన్నాడు కార్తీ. ఇప్పటిదాకా కార్తీ చాలా మందికి తెలియని సర్ప్రైజ్ విషయం చెప్పడంతో ఎగ్జైట్కు లోనవుతున్నారు అభిమానులు, మూవీ లవర్స్. టాలీవుడ్ యాక్టర్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు. జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ చిత్రీకరణ విజయవాడలో షురూ అయిన విషయం తెలిసిందే. పవన్ ఓవైపు డిప్యూటీ సీఎంగా తన విధులను చూసుకుంటూనే మరోవైపు బ్రేక్ టైంలో షూట్లో పాల్గొంటున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తాజా టాక్ ప్రకారం నిధి అగర్వాల్ విజయవాడలో ల్యాండ్ అయింది. నిధి అగర్వాల్ ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో జాయిన్ అయినట్టు సమాచారం. తాజా షెడ్యూల్లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. కొన్ని రోజులుగా హాలీవుడ్ లెజెండరీ స్టంట్ డైరెక్టర్ నిక్ పవెల్ పర్యవేక్షణలో యుద్ధవీరుడు హరిహర వీరమల్లు ఆయన టీంపై వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించినట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడని తెలిసిందే. ఓవైపు లీడ్ యాక్టర్గా చేస్తూనే మరోవైపు క్యామియో రోల్లో కూడా కనిపించబోతున్నారు. ఈ స్టార్ యాక్టర్ గెస్ట్ రోల్లో నటిస్తున్న చిత్రం బేబీ జాన్. నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ వరుణ్ ధవన్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఈ మూవీ షూట్లో ఎప్పుడు జాయిన్ అవుతాడనే దానిపై ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. తాజా టాక్ ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో బేబీ జాన్ చిత్రీకరణలో జాయిన్ కాబోతున్నాడు. ఈ షెడ్యూల్లో వరుణ్ ధవన్ సల్మాన్ ఖాన్ పై వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా వైద్యులు తలైవాకి చిన్నపాటి సర్జరీ చేశారు. అనుభవజ్ఞులైన 3 వైద్యులు రజనీకాంత్కు పొత్తి కడుపు కింది భాగంలో స్టెంట్ వేశారు. ఈ ప్రక్రియ విజయవంతమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని 2 లేదా 3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. గత ఏడాది జూన్లో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ అందాల భామ సోనాక్షి సిన్హా. తన తాజా ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితం గురించి ఆసక్తికరంగా మాట్లాడింది సోనాక్షి. పెళ్లికి ముందు 7 ఏళ్లు మేము డేటింగ్లో ఉన్నాం, కానీ ప్రపంచానికి తెలియదు మా బంధం, మా వ్యక్తిత్వం. ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదని భావించాం. చెబితే ఏది పడితే అది రాసిస్తారు, పైగా దిష్టి తగిలే అవకాశం ఉంది, అందుకే చెప్పలేదు. 7 ఏళ్ల తర్వాత ఇద్దరం కలిసి పెళ్లి నిర్ణయం తీసుకున్నాం. పెళ్లి జీవితంలో మరుపురాని ఘట్టం, అందుకే గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నాం. ముందు పెద్దల అంగీకారం తీసుకున్నాం. ఆత్మీయులు, మమ్మల్ని ప్రేమించే వాళ్ళ సమక్షంలో సింపుల్గా సెలబ్రేట్ చేశాం. మా పెళ్లిలో హాజరైన అందరూ మమ్మల్ని ప్రేమించేవారే కావడం విశేషం. వారందరి దీవెనల వల్లే ఇప్పుడు భార్యాభర్తలుగా ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చింది సోనాక్షి. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత నెల 5న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. అక్టోబర్ 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టర్ విడుదల చేస్తుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది. బాలీవుడ్ నటుడు శివసేన లీడర్ గోవిందా ఇంట్లో గన్ మిస్ఫైర్ అయింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు నటుడిని హుటాహుటిన ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మంగళవారం తెల్లవారుజామున 4:45 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోవిందా బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో తన వద్ద ఉన్న లైసెన్స్ గన్ను తనిఖీ చేస్తుండగా అది ఒక్కసారిగా మిస్ఫైర్ అయింది. అందులోని బుల్లెట్ గోవిందా కాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నటుడు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గోవింద ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. బిగ్ బాస్ బుల్లితెరపై రియాలిటీ షోలకు ప్రాచుర్యం తెచ్చిన షో. సెలబ్రిటీలను ఇంట్లోంచి వివిధ టాస్కులు చేయించడం ఇందులో ప్రధానమైన కాన్సెప్ట్. ప్రేక్షకులను ఈ కాన్సెప్ట్ బాగా ఆకట్టుకుంది. అయితే దీనిని తలదన్నే స్థాయిలో బాలీవుడ్ మరో రియాలిటీ షోను ప్రేక్షకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజమైన అడవిలో ఉంటూ ప్రమాదాలను ఎదుర్కొంటూ సాహసం చేసే షోను డిజైన్ చేస్తుంది. అడవిలో దొరికే ఆహారాన్ని తీసుకుంటూ వివిధ టాస్కులు పూర్తి చేస్తూ పార్టిసిపెంట్లు ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఈ షో పేరు రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్. మొత్తం 12 మంది మహిళలు, అవును మహిళా సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనే ఈ షో మరింత జనరంజకంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. తాజాగా ఈ షోలో మన తెలుగు హీరోయిన్ తేజస్వి మదివాడ పాల్గొంటున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమైన తేజస్వి రామ్ గోపాల్ వర్మ సినిమా ఐస్ క్రీమ్లో హీరోయిన్గా నటించింది. దీంతో పాటు పలు సినిమాలో వివిధ పాత్రలు పోషించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షో డిస్కవరీ ఇండియా ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమ, మంగళవారాలు రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తుంది. తాజాగా సత్యం సుందరం అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు కార్తీ. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పేందుకు సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్లో దర్శకుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తన కెరీర్ తెలుగు ఇండస్ట్రీ నుంచే ప్రారంభమైందన్నారు. ఇది సక్సెస్ మీట్లా లేదు, ఫ్యామిలీ ఫంక్షన్లా ఉంది. మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు చాలా మంది నాకు ఫోన్ చేస్తారు. మీడియా ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే భావోద్వేగానికి గురయ్యాను. కె విశ్వనాథ్, బాలచందర్, దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలను ఎప్పుడో తెరకెక్కించి మెప్పించారు. ఈ కథ వినగానే ఇలాంటి సినిమాను చూస్తే
చూస్తారా అని అనుమానం వచ్చింది. కానీ కొత్త కాన్సెప్ట్తో వస్తే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని మరోసారి నిజమైంది. ఎంతోమంది ఫోన్ చేసి ఎమోషనల్ అవుతుంటే చాలా ఆనందంగా ఉంది. కమర్షియల్గా కూడా ఇలాంటి సినిమాలు విజయం సాధించాలి. మంచి సినిమా కమర్షియల్గా కూడా విజయం సాధిస్తే నిర్మాతలకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు చూస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. 100 మంది వచ్చి నన్ను కౌగిలించుకొని అభినందనలు తెలుపుతున్నట్లుంది. ఇంతకు మించి మాట్లాడితే నేను ఎమోషనల్ అవుతాను అని కార్తీ అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్గా మారి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నాడు. అక్కడమ్మా ఇక్కడ బై సినిమాతో హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమ్మ అంజనీదేవి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఇంటర్వ్యూ ప్రోమో విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో అంజనాదేవి పవన్ కళ్యాణ్ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీ ఇంటి చిన్నోడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అని యాంకర్ అనగానే అంజనాదేవి గారికి ఆనందం పొంగిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చిన్ననాటి విషయాల గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. పవన్ ఎన్నికల ముందు ఒక ఆందోళనలో పాల్గొని రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందని అంజనాదేవి అన్నారు. చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ, ఇది చేయాలి అంటే చేసేసేవాడు అని అన్నారు. త్వరలోనే ఈ పూర్తి ఇంటర్వ్యూ రానుంది. అమ్మ మనసు అనే ఈ ఇంటర్వ్యూ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య మొదలైన మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఖండించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వీడియో విడుదల చేస్తూ పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పటి నుంచి వరుసగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జస్ట్ ఆస్కింగ్ పేరుతో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎంను ఉద్దేశించి ఆయన మరోసారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటూ పవన్పై సెటైర్లు వేశారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. లడ్డూ వ్యవహారం ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలపై సైతం మండిపడగా కార్తీ వెంటనే క్షమాపణలు చెప్పారు. క్షమాపణల ట్వీట్పై కూడా ప్రకాష్ రాజ్ స్పందిస్తూ తప్పు చేయకుండానే క్షమాపణలు చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో అంటూ పవన్పై విమర్శలు చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న అతి కొద్ది మంది స్టార్ యాక్టర్లలో మలయాళ నటుడు మోహన్ లాల్ ఒకరు. మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం బరూచ్. ఇప్పటికే కనకపు సింహాసనంపై అశ్వంపై రాజసం ఉట్టిపడేలా కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ పెంచేస్తున్నాడు. బరూచ్ ఫస్ట్ స్క్రీనింగ్ కు ఏర్పాట్లు చేశారు. మోహన్ లాల్, డీఓపీ అండ్ టీమ్ బరూచ్ స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరు కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. బరూచ్ ట్రైలర్ కూడా సిద్ధం కాగా త్వరలోనే లాంచ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. జిజో పున్నోజ్ కథనందిస్తున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరంబవూరు తెరకెక్కిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతం పొన్నియిన్ సెల్వన్ 1. ఈ సినిమా విడుదలై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నటి శోభితా ధూళిపాల ఆ సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు. టీంతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. ఆ ఫోటోకు ఆమె పెట్టిన క్యాప్షన్ అందరినీ ఆకర్షిస్తోంది. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన పొన్నియిన్ సెల్వన్లో అగ్ర నటీనటులు మెప్పించిన సంగతి తెలిసిందే. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్, శోభితా ధూళిపాల నటించారు. ఈ టీం అందరితో దిగిన ఫోటోను శోభిత తాజాగా షేర్ చేశారు. వీళ్ళందరూ అవెంజర్స్ అని నా పిల్లలకు చెబుతాను అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా నెటిజన్స్ టీంకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రామ్ మచ్చా మచ్చా లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారని తెలిసిందే. ఈ పాటలో రామ్ చరణ్ స్టైలిష్ డ్యాన్స్తో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తున్నాడు. ఇప్పటికే రామ్ మచ్చా మచ్చా సాంగ్ ఫీవర్ నడుస్తుంది. కాగా రామ్ చరణ్ డ్యాన్స్పై కో స్టార్ సమాంత చేసిన కామెంట్ నెట్టింట వైరల్ అవుతుంది. రామ్ చరణ్ డ్యాన్స్ను ఎవరూ మ్యాచ్ చేయలేరంటూ కామెంట్ పెట్టింది శామ్. ఇప్పుడు ఈ కామెంట్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. రామ్ చరణ్ సమాంత కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుని స్టార్గా ఎదిగారు నటి ప్రియాంక చోప్రా. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం నెటిజన్స్ను ఆకర్షిస్తుంది. తనకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పటి ఫోటోను మిస్ వరల్డ్ అయినప్పటి ఫోటోతో పోల్చారు. చిన్నప్పటి ఫోటో చూసి ట్రోల్ చేయొద్దని రాసుకొచ్చారు. అమ్మాయి లుక్ ఆమె ధరించిన దుస్తులపై ఆధారపడి ఉంటుంది. ఇందులో మొదటి ఫోటో తీసిన సమయంలో నాకు 9 ఏళ్లు, అప్పుడు గ్రాఫ్లో అబ్బాయిలా ఉన్నాను, చిన్నపిల్లనే కాబట్టి స్కూల్లో ఇబ్బందులు ఎదుర్కాలేదు. రెండో ఫోటోలో 17 ఏళ్లు, మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న రోజుల్లో తీసిన ఫోటో. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. అప్పుడే ఇండస్ట్రీలోకి ప్రవేశించి
నివసించాను. 25 ఏళ్లు గడుస్తున్న ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలమే. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితం ఎంత ఆనందంగా ఉందో తెలుస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఈ రోజు మీరు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడి ఉంటారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగండి. మీ చిన్నప్పటి ఫోటోను రీసెంట్ పిక్తో పోలుస్తూ కామెంట్స్లో పెట్టండి అని అభిమానులను కోరారు. కాంతారా మూవీతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా భాషతో ఆయన నటిస్తారని లేటెస్ట్ టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో రిషబ్ శెట్టిని మోహన్ లాల్ కలుసుకున్నారు. ఆయన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అదే సమయంలో వీరి మధ్య కాంతారా గురించి చర్చ జరిగినట్టు తెలుస్తుంది. కాంతారా చాప్టర్ 1లో మోహన్ లాల్ పాత్రపై గత 2 రోజులుగా శాండిల్వుడ్లో టాక్ నడుస్తుంది. ఇదే కనుక నిజమైతే ఇక అభిమానులకు పండగే. అల్లు అంటే హాస్యపు చల్లు. ఇది పాత తరం నుంచి ఇప్పటి తరం వరకు జనం నోళ్లలో నానుతున్న మాట. ఎంతోమంది హాస్య నటులున్నా అల్లు రామలింగయ్య హాస్యానికి ఉన్న ప్రత్యేకత వేరు. తన కెరీర్లో చేసిన వందల సినిమాల్లోని హాస్య పాత్రలన్నీ ఎంతో విభిన్నంగా విలక్షణంగా ఉంటాయి. ఎవరిని అనుకరించకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు అల్లు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నీ ఆయన ప్రత్యేకతలే. నిజ జీవితంలో ఆయన్ని కలిసిన వారెవ్వరూ సినిమాల్లో హాస్యాన్ని అంత బాగా పండిస్తున్న అల్లు రామలింగయ్య ఇతనేనా అనుకుంటారు. ఎందుకంటే సినిమాల్లో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే ఆయన నిజ జీవితంలో ఎంతో హుందాగా ఉండేవారు. ఎక్కువగా మాట్లాడేవారు కాదు. 1950లో పుట్టిల్లు చిత్రంతో నటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన అల్లు రామలింగయ్య చివరి చిత్రం 2003లో వచ్చిన కళ్యాణరాముడు. 53 ఏళ్ల కెరీర్లో 1000కి పైగా సినిమాల్లో నటించిన అల్లు రామలింగయ్య జయంతి అక్టోబర్ 1. ఈ సందర్భంగా ఆయన జీవితంలో కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. 1992 అక్టోబర్ 1న పాలకొల్లులో జన్మించారు అల్లు రామలింగయ్య. వీరి తాత అల్లు సుబ్బారాయుడు హయాంలో చాలా ఆస్తులుండేవి. అతని దానగుణం వల్ల ఆస్తులు కరిగిపోయాయి. తర్వాత ఆయన కుమారుడు అల్లు వెంకయ్య వ్యవసాయం చేసి ఆర్థికంగా నిలదొక్కున్నారు. వెంకయ్య, సత్తెమ్మ దంపతులకు 7 సంతానం. వారిలో అల్లు రామలింగయ్యకు చదువు కంటే ఇతర వ్యాపకాలు ఎక్కువ. చిన్నతనంలోనే అందరినీ అనుకరిస్తూ నవ్వించేవారు. అలా చేస్తుండగానే నటించాలన్న ఆసక్తి పెరిగింది. నాటకాల్లో నటించేందుకు నానా కష్టాలు పడిన అల్లు తొలిసారి భక్త ప్రహ్లాద నాటకంలో నటించారు. అలా నాటకాలు వేస్తున్న సమయంలోనే మహాత్మా గాంధీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఫలితంగా జైలుకెళ్లాల్సి వచ్చింది. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ అంటరానితనంపై పోరాటం చేశారు. ఆ రోజుల్లోనే వేలు చిక్కినప్పుడల్లా ప్రజలకు ఉచితంగా హోమియో వైద్యం చేసేవారు. తొలి చిత్రం పుట్టిల్లు ఆర్థికంగా విజయం సాధించకపోయినా అల్లు రామలింగయ్యకి అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా అప్పటి అగ్రతారలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. పరివర్తన, చక్రపాణి, వద్దంటే డబ్బు, దొంగరాముడు, సంతానం, మిస్సమ్మ, మాయాబజార్, భాగ్యరేఖ, తోడికోడళ్ళు, పెళ్లినాటి ప్రమాణాలు, ఆడపెత్తరం, అప్పు చేసి పప్పుకూడు, మంచి మనసుకు మంచి రోజులు, ఇల్లరికం ఇలా 1950వ దశకంలో లెక్కకు మించిన సినిమాలు చేసిన అల్లు ఆ తర్వాతి కాలంలో కామెడీ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటో చాటి చెప్పారు. గీత ఆర్ట్స్ బ్యానర్ను స్థాపించి కుమారుడు అల్లు అరవింద్ను నిర్మాతగా ప్రోత్సహించారు. గీత ఆర్ట్స్లో వచ్చే ప్రతి సినిమాకి సమర్పకుడిగా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు అల్లు రామలింగయ్య. 50 ఏళ్ల సినిమా కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన అల్లు రామలింగయ్య సినిమా రంగానికి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 1998లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2001లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. అంతేకాదు ఆయన జయంతి సందర్భంగా సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి ప్రతి సంవత్సరం అవార్డులు అందజేస్తున్నారు. కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులపై హాస్యపు జల్లు కురిపించి వారి మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లు రామలింగయ్య జయంతిని ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళి సమర్పిస్తుంది సంతోషం. Chandrahas, thank you for being a very good gentleman and a very brilliant actor and dancer that you are. Thank you, Ambika, Vismaya, Ritu ma'am, for sharing the screens with me, along with me. And thank you, Srinivas sir, director sir, for giving an amazing script and direction to this film. I want to thank every single person associated with the movie. And lastly, my Telugu audience, ఇది చాలా మంచి సినిమా ఉంది and I really want you to watch this movie on October 4th, Ramnagar Bandni. Please theaters ki ravali and movie chudali and please we really hope that you like the movie.
Also, I really want to thank you for all the love and support that you have shown throughout the promotions and all this time that we were doing promotions. It felt like a big party, to be very honest. It did not feel like we were, seriously just promoting a movie or something like that. It really felt at home, and that is why I feel Telugu audience is the best audience in the world. I already feel at home, and thank you so much. Please watch Ramnagar Bunny, and me and my team members chala hard work chesaru. So date gurtundi kada, 4th October, Ramnagar Bunny. Thank you. థ్యాంక్ యూ. రితు విల్ స్పీక్ నా. రిచా. ఓకే, నా పేరు రిచా జోషి ఉంది. అదే అంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ రితు విల్ స్పీక్. మనం సంపాదించుకున్న మంచి పేరుకి మనం సంపాదించుకున్న దానికి మనకి సహాయపడే వాళ్ళు ఉంటారు. అండ్ ఇది రీచ్ ఇంత బాగా వెళ్ళడానికి ముఖ్యంగా మాకు హెల్ప్ చేస్తుంది, నన్ను సొంత మనిషిలా ఫీల్ అవుతుంది మీడియా సోదరులండి. వాళ్ళు చాలా ఓన్ చేసుకున్నారు నన్ను, అండ్ దగ్గరుండి సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు, ఎంతో హెల్ప్ చేశారు. అండ్ మా ప్రియార్వోస్ సురేష్ కొండేటి గారు అండ్ శివన్న, వాళ్ళు లేకపోతే ఈరోజు నేను ఇంత రీచ్ అయ్యేవాడిని కాదు. చాలా థ్యాంక్ యూ సో మచ్ శివన్న అండ్ సురేష్ గారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ లాంచ్ చేసినటువంటి విశ్వక్సేన్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ, ఈరోజు ఇక్కడ గెస్ట్గా విచ్చేసినటువంటి ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు. సార్, మిమ్మల్ని ఎప్పుడు దూరం చూడడమే, మీరెవరు నమ్మరు, ఇండస్ట్రీలో నేను 30 ఏళ్ల నుంచి ఉన్నాను, కానీ ఆయన్ని ఫస్ట్ టైం కలిసింది నా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజే. ఎంతో ఆయన్ని ఎంతో మేము ఆరాధిస్తాము, కానీ కలిసే సందర్భం రాలేదు. ప్రీ రిలీజ్ గురించే కలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు, అండ్ ఆయన అంతకుముందు ప్రేమించిన దానికంటే రెట్టింపుగా ప్రేమిస్తాను ఇక మీదట. ఈజ్ జస్ట్ లైక్ దట్ అండి. సూపర్. మై సన్ చంద్రహాస్, లవ్ యూ నానా ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ కరేజ్. నీ ఎన్ని ఎదుర్కొన్నావో, ఎన్ని పడ్డావో, బట్ ఇప్పుడు ఏదో సాధించినావు అన్నట్టు చెప్పట్లేదు నేను. పడ్డావు, పడాలి. పడ్డవాడికే లేచే ఛాన్స్ ఉంటుంది, నిలబడ్డోడికి లేచే ఛాన్స్ ఉండదు. పడ్డవాడికే ఉంటుంది. కాబట్టి నువ్వు పడ్డావు, నీకు ఛాన్స్ వచ్చింది, యూ విల్ బీట్. డెఫినెట్లీ గట్టి కొడతావు. అది ఇప్పుడు కొడతావా, నెక్స్ట్ కొడతావు, ఎప్పుడు కొడతావు తెలియదు, కొడతావు నాన్న. కాన్ఫిడెంట్గా ఉండు. ఎవరికి భయపడాల్సింది లేదు ఇక్కడ. అలాగని ఎవరిని తక్కువ చేయాల్సింది కూడా లేదు. అందరినీ మర్యాదిస్తూ మర్యాదగా ఉండాలి. మన పని మనం సిన్సియర్గా చేసుకుంటూ పోతే ఎవ్వడు పీకేది లేదు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఊరికే సరదాగా చెప్పట్లేదు, అస్సలు చెప్పట్లేదు. నేను వెళ్ళిన ప్రతి ప్రమోషన్ ప్లేస్లో చెప్పిన మాట ఇది. ఇప్పుడు స్టేజ్ మీద ఒకేసారి అందరికి చెప్పబోతున్నాను. సినిమా చూడండి, చూసి మీరు మీ టికెట్ ఫోటో తీసుకోండి. మీరు వెళ్ళినట్టుగా నాకు ప్రూఫ్, మీరు సినిమా చూసినట్టుగా కూడా ఒక ఫోటో తీసుకోండి. మీ టికెట్, మీ ఫోటో, మీరు సినిమాకి వెళ్ళారని కనుక చూసిన తర్వాత మీకు సినిమా నచ్చకపోతే, మీరు కనుక మీకు టైం వేస్ట్ చేసినట్టు అనిపిస్తే, మీరు నవ్వుకోకపోతే 100% మీరు అది కన్స్ట్రక్టివ్గా నాకు పెట్టండి నా ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా. నేను మీకు మీ టికెట్ డబ్బులు 100% గూగుల్ పే చేస్తా, ఎంతమంది చేసినా సరే 100%. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.